నాకు రెగ్మెంటేషన్ వచ్చింది. రెగ్మెంటేషన్ వచ్చాక 5 years 6 years నుంచి ఉంది. నేను బయట ప్రొడక్ట్స్ ఏది వాడినా నాకు రిజల్ట్ రాలేదు. వెస్టేజ్ లో స్కిన్ ఫార్ములా 9 నాకు ప్రొడక్ట్స్ యూజ్ చేశాక నాకు రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ వచ్చాక నేను ఆ ప్రొడక్ట్ నచ్చింది, నాకు చాలా బాగా నచ్చింది. అది నచ్చాక నేను మిగతా ప్రొడక్ట్స్ కూడా హోమ్ కేర్ కానీ, హెల్త్ కేర్ కానీ, అలాగే పర్సనల్ కేర్ కానీ, ఆల్మోస్ట్ ఎయిర్ ప్యూరిఫైర్, వాటర్ ప్యూరిఫైర్ అన్ని టచ్ చేస్తున్నాను. అసలు వెస్టేజ్ లోకి వచ్చాక మన బిహేవియర్ మారుతుంది, ప్లస్ మన హ్యాబిట్స్ మారుతాయి, మన లైఫ్ స్టైల్ కూడా మారుతుంది. అది ఎలా ఎలా ఏంటంటే ఇంతకుముందు వెస్టేజ్ లోకి రాకముందు అసలు హెల్త్ ప్రొడక్ట్ అంటే తెలియదు, బ్యూటీ అంటే కూడా తెలియదు, అసలు హెల్త్ మీద కేర్ కూడా తీసుకునే వాళ్ళం కాదు. బయట రోడ్ సైడ్ ఫుడ్స్ కానీ, బేకరీ ఫుడ్స్ కానీ, కూల్ డ్రింక్స్ కానీ, ఏది పడితే అది ఎలా పడితే అలా తినేసేవాళ్ళం. వెస్టేజ్ లోకి వచ్చాక హెల్త్ కేర్ తీసుకుంటూ బయట ప్రొడక్ట్స్, ఇప్పుడు బయట మనం ఏదైతే ఫుడ్ ఉంటుందో అది తినాలన్నా కానీ ఇప్పుడు భయం వేస్తుంది, ఎక్కడ హెల్త్ ఖరాబ్ అవుతుంది అనేది. అది ఒక చిన్నది నేను సన్నివేశం చెప్తాను. మా హస్బెండ్ డ్యూటీకి వెళ్తారు. డ్యూటీకి వెళ్ళినప్పుడు వాళ్ళ పక్కన ఫ్రెండ్స్ ఉన్నారనమాట. ఆ ఫ్రెండ్స్ ఏంటంటే, అన్న మాకు ఈ రకంగా పొట్టుంది, మీకు అసలు పొట్టే లేదు, ఇంత ఎలా మెయింటైన్ చేస్తున్నావు, మీ సీక్రెట్ ఏంటి అని అడుగుతున్నారు. అలాగే అదే సన్నివేశం నాకు కూడా జరిగింది. నేను ఒక రోజు స్టిచ్చింగ్స్ దగ్గరికి వెళ్ళాను. వెళ్తే ఒక ముగ్గురు నాకు తెలిసిన వాళ్ళే లేడీస్ నన్ను ఆపేసి, రాజీ నువ్వు ఏమి ఇంత మెయింటైన్ చేస్తున్నావు, ఇంత గ్లామర్ ఇంత ఇదిగా ఉంది, నువ్వేం చేస్తున్నావు, నీ మెయింటెనెన్స్ ఒక సీక్రెట్ ఏంటి అంటే నేను ఒకటే చెప్పాను, మన సీక్రెట్ ఆఫ్ వెస్టేజ్ అని గర్వంగా చెప్పుకుంటున్నాను నేను మన వెస్టేజ్ అనేది. సరే నెక్స్ట్ ఇంకా నిన్న సెక్షన్ లో కొంచెం వెళ్ళేసి పైన చెప్పేస్తాను. నేను ఏమేంటి అసలు స్కిన్ బేసిక్స్ గురించి చెప్పాను కదా, ఒకసారి అందరికి మళ్ళీ గుర్తు చేస్తాను. అసలు స్కిన్ బేసిక్స్, అసలు స్కిన్ అనేది మనకి స్కిన్ మీద స్కిన్ ఎన్ని టైప్స్ ఉంటది, ఫేస్ మీద పింపుల్స్, బేసిక్స్ ఓన్లీ బేసిక్స్ చెప్పుకున్నాం అనమాట. ఈ రోజు వచ్చేసి అసలు మంగు మచ్చలకి సొల్యూషన్ చెప్పేసుకున్నాం ఇంక ఈ రోజు. సరే, మంగు మచ్చలు అనేది చాలా ప్రాబ్లమ్స్, ప్రతి ఒక్కరికి వస్తూనే ఉంటది. స్కిన్ సాఫ్ట్ వల్ల అలానే స్కిన్ వచ్చి సెన్సిటివ్ గా ఉన్నది అనేది ఒక ప్రాబ్లం అనుకోకండి. అందరికీ స్కిన్ సెన్సిటివ్ గానే ఉంటుంది. బాడీ చర్మం రఫ్ గా ఉంటుంది, చూసుకోండి ఒకసారి చెక్ చేసుకోండి. ఫేస్ స్కిన్ వచ్చేసి స్మూత్ గా ఉంటుంది, మంగు మచ్చలు అలా వస్తాయండి. అంటే మెరూన్ కలర్ లో చిక్స్ మీద, ఫోర్ హెడ్ మీద కనిపిస్తాయి అనమాట. ఫ్రీకల్స్ అంటే చిన్న చిన్నవిగా డాట్స్ గా కనిపిస్తాయి. అలాగే ఏజ్ స్పాట్స్, ఏజ్ పెరిగే కొద్దీ మచ్చలు వస్తుంటాయి అన్నమాట. ఈ విధంగా మనకు మంగు మచ్చలు అనేది కనిపిస్తూ ఉంటాయి. దానికి కారణాలు ఏంటో నెక్స్ట్ పిక్చర్ సార్, దాని కారణాలు ఏంటో చూద్దాం. ఫస్ట్ ప్రాబ్లం, స్కిన్ లో ఏ ప్రాబ్లం వచ్చినా కూడా సన్ ఎక్స్పోజర్ వల్లే. ఎండలో మన స్కిన్ ఎక్కువగా ఎక్స్పోజ్ అవ్వటం వల్ల మనకు ఈ ప్రాబ్లం అనేది వస్తుంది. ప్లస్ హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్డ్ వల్ల ఏజ్ పెరిగే కొద్దీ హార్మోన్ చేంజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్, మనం మంచి ఫుడ్ తీసుకోకపోయినా, న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోకపోయినా మంగు మచ్చలు అనేది వస్తాయి. అలాగే మీ స్కిన్ వంశ పారంపర్యంగా వస్తున్నా కూడా వస్తుంటాయి. సో మనకు ఈ విధంగా మంగు మచ్చలు అనేది వస్తుంటాయి. మన దగ్గర ఉన్న పరిష్కారం ఏమిటంటే స్కిన్ ఫార్ములా 9 ట్రీట్మెంట్ బేసిక్ ప్రొడక్ట్ అనేది మనం నిన్న చెప్పుకున్నాం. అలాగే నెక్స్ట్ సొల్యూషన్, బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ అనేది మంగు మచ్చలు ఎక్కువగా ఉన్న వారికి స్కిన్ డల్ గా, కొందరికి ఏంటంటే స్కిన్ వచ్చేసి అనీవెన్ స్కిన్ ఉంటుంది, అంటే చిక్స్ షైనింగ్ గా ఉంటది, ఫోర్ హెడ్ వచ్చేసి డల్ గా ఉంటది. అటువంటి వాళ్ళకి మొటిములు అంటే పింపుల్స్ వల్ల మచ్చలు, యాక్ని మార్క్స్, ఏజ్ స్పాట్స్, డార్క్ స్పాట్స్ వస్తాయి అన్నమాట. ఇవన్నీ ఫేస్ మీద మచ్చలు వచ్చేస్తుంటాయి. సో ఇంకొకటి ఏంటంటే స్కిన్ ఫార్ములా 9 ప్రొడక్ట్ అనేది యూనిసెక్స్ ప్రొడక్ట్స్, లేడీస్ గాని జెంట్స్ గాని ఎవరైనా వాడొచ్చు. స్పెషల్లీ బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ ఎవరికి ఇవ్వాలంటే 18 సంవత్సరాలు పైబడిన వారికి ఎవరికైనా ఇవ్వచ్చు. ఎవరికైతే స్కిన్ గ్లో ఉండాలి, ఫేర్ గా ఉండాలి, మంగు మచ్చలు తగ్గాలి,
ఎవరికైతే స్కిన్ ఈవెన్ గా కావాలి అనుకున్న వాళ్ళందరూ కూడా బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ యూజ్ చేయవచ్చు. బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ ఎందుకు స్పెషల్ అంటే మల్టీ యాక్షన్ ఫార్ములా యూజ్ చేసి తయారు చేయబడింది. దాని వల్ల ఏమవుతుందంటే మనకి ఏమైతే మచ్చలు ఉన్నాయో వాటిని తక్కువ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే మన స్కిన్ ని ఈవెన్ టోన్ చేయడానికి కూడా హెల్ప్ చేస్తుంది. ప్లస్ ముఖ్యంగా మనం ఏదైతే దుమ్ము ధూళి బయటికి వెళ్తుంటామో అప్పుడు ఫ్రీ రాడికల్ డ్యామేజ్ అవుతుంటది. అప్పుడు ఈ విషవాయువులు బయటకు పంపించి వాటితో ఫైట్ చేసి మన స్కిన్ ని హెల్దీగా ఉంచుతుంది. అందుకే బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ అనేది ఇంపార్టెంట్, ముఖ్య పాత్ర వహిస్తుంది. ఇందులో ఇంగ్రీడియంట్స్ ఓకే సార్, బయో యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ అనే మనం ఇంతకు ముందు నిన్న మాట్లాడుకున్నాం. ఇవన్నీ కూడా మీ స్కిన్ కి హెల్దీగా ఉండటానికి ఫేస్ ఫేస్ ఇంగ్రీడియంట్స్ అన్నమాట. ఎటువంటి హానికరం కలిగించవు. ఇందులో వచ్చేసి క్లారిఫియర్ స్టెమ్, సెల్ బ్లెండెడ్, అది చాలా ముఖ్యమైన ఇంగ్రీడియంట్. ఇది చాలా కాస్ట్లీ ఇంగ్రీడియంట్ అని చెప్పాలి. డయాసిస్ ఫ్లవర్ ఎక్స్పర్ట్, ఎసెన్షియల్ నారిసిస్, ఫ్లవర్ వ్యాక్స్, అలాగే విటమిన్ B3. ఈ 4 ఇంగ్రీడియంట్స్ ఏమి చేస్తాయంటే సెల్ఫ్ ద్వారా డీటాక్స్ అంటే విషవాయువును బయటికి పంపిస్తుంది. ఇప్పుడు ఏమవుతుందంటే స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ పైన ఉండే లేయరే కాకుండా స్కిన్ లోపల ఉన్న 3 లేయర్ వరకు పనిచేస్తుంది. ఏదైతే 3 లేయర్ వరకు వెళ్ళి సెల్స్ చచ్చుపడిపోయి ఉంటాయి, ఆ స్కిన్ సెల్స్ ని వాటన్నిటిని బయటికి తీసివేసి సెల్ఫ్ ని యాక్టివేట్ చేసి మనకు స్కిన్ అనేది గ్లోనిస్తుంది. ఓకే, సో మెలిన్ కాంప్లెక్స్ ని తగ్గిస్తుంది. మనం నిన్న చెప్పుకున్నాం మెలోనిన్ గురించి. మెలోనిన్ మాట్లాడుకున్నాం. మెలోనిన్ ఎక్కువ ఉంటే స్కిన్ డార్క్ ఉంటుంది. అలాగే మెలోనిన్ ప్రొడక్షన్ తగ్గిస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే స్కిన్ ఫేర్ గా కనిపిస్తుంది. మనకి ఏ ప్రాబ్లం కోసం వాడుతున్నామో ఆ ప్రాబ్లం ని తగ్గిస్తుంది అనమాట. బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ ఎలా యూజ్ చేయాలి సార్? నెక్స్ట్ ఎలా యూజ్ చేయాలి? ఎప్పుడైనా సరే బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ ప్రోడక్ట్ వాడేటప్పుడు ఫస్ట్ ఫేస్ వాష్ అనేది యూజ్ చేయాలి. ఆ తర్వాత బ్రైట్నింగ్ క్రీమ్ యూజ్ చేయాలన్నమాట. నేను దాని గురించి ఇప్పుడు చెప్తాను. ఫేస్ వాష్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది డీప్ క్లెన్జింగ్ ఆయిల్ ఫేస్ వాష్ మన దగ్గర. సార్ ఆ కిట్ ఒకసారి పెట్టండి నాకు. నెక్స్ట్ పిక్చర్. ఫస్ట్ వచ్చేసి మనకి డీప్ క్లెన్జింగ్ ఆయిల్. ఇది ఫేస్ వాష్ అన్నమాట. ఇది ఇదేంటంటే యూకలిప్టస్ అంటే జామాయిల్ ఆయిల్ తో ఈ డీప్ క్లెన్జింగ్ ఆయిల్ అనేది తయారు చేస్తారనమాట. దీని గురించి తర్వాత నేను ఇంకొక రోజు డీటెయిల్ గా ఇస్తాను. ఓన్లీ ఇప్పుడు బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ ద్వారా నేను డీటెయిల్స్ చెప్తాను. మంగు మచ్చలకి 4-5 డ్రాప్స్ మన చేతిలో వేసుకొని ఫేస్ మీద, అలాగే నెక్ మీద కూడా, నెక్ కూడా మనదే కదా, నెక్ ఫేస్ రెండుకి అప్లై చేసి మసాజ్ చేసి ఒక 30 సెకండ్స్ డౌన్వర్డ్ నుంచి అప్వర్డ్ చేయాలి. అదే అప్వర్డ్ నుంచి చేస్తే మన ఫేస్ అనేది జారిపోతుంది. డౌన్వర్డ్ నుంచి అప్వర్డ్ చేసుకుంటూ ఒక 30 సెకండ్స్ మసాజ్ చేయాలి. ఆ తర్వాత వాటర్ తో వాష్ చేసుకొని ఒక మెత్తటి క్లాత్, రఫ్ గా తుడవద్దు, మళ్ళీ ఫేస్ కూడా స్మూత్ గా అక్కడ ఏం చేయాలంటే స్మూత్ గా ఇట్లా ట్యాప్ చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. రఫ్ గా చేస్తే మళ్ళీ ఫేస్ కూడా రఫ్ అయిపోతుంది. దానివల్ల ఏంటంటే మళ్ళీ వేరే ప్రాబ్లమ్స్ వస్తుంది. అందుకనే ఫస్టే చెప్తున్నా, స్మూత్ క్లాత్ ఒకటి తీసుకొని దాన్ని జస్ట్ ట్యాప్ చేస్తూ అది కొంచెం ఫేస్ ఆరిపోయాక బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ క్రీమ్ అప్లై చేసుకోవాలి. దాని మీద ఒక సెకండ్ ఆరనిచ్చాక ఫేస్ అనేది బ్రైట్నింగ్ క్రీమ్ అప్లై చేసిన తర్వాత అది కూడా 1 నిమిషం ఆగాక తర్వాత ఆషూర్ లో SPF 40+ సన్ స్క్రీన్ ఉంటది. అది మనం బయటకు వెళ్ళేటప్పుడు ఒక 1/2 అవర్ ముందు రాసుకోవాలి. అది మనకు అంత టైం లేదనుకుంటే ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ ఏంటంటే అది మనకి ఫేస్ లో అబ్జర్వ్ అవ్వాలి. అబ్జర్వ్ అయితే మనకి సన్ ప్రొడక్షన్ నుంచి మనకి ఇచ్చేస్తా అనమాట. మనం అప్పుడప్పుడు రాసుకొని వెళ్ళామనుకోండి అది మనకి ప్రొడక్షన్ ఇవ్వదు. అందుకని ఒక 1/2 అవర్ ముందే రాసుకునేటట్టు మీరు ప్లాన్ చేసేసుకోండి. ఇప్పుడు పాపం చాలా మంది బయట పనులు కానీ డ్యూటీలు కానీ వెళ్తారు, వాళ్ళకి టైం ఉండదు. కనీసం ఒక 10 మినిట్స్ ముందైనా యూజ్ చేసేసుకోండి అనమాట. నెక్స్ట్ తర్వాత వచ్చేసి మన దాంట్లో
కాంపాక్ట్ పౌడర్ ఉంటుంది. ఆ కాంపాక్ట్ పౌడర్ మీ ఇష్టం, మీరు వేసుకుంటే వేసుకోండి, లేకపోతే లేదు, మీకు ఇష్టం ఉంటే. కానీ యూజ్ చేయండి, మనకి స్వెట్ అనేది రాకుండా చేస్తారు అనమాట. ఆయిలీ స్కిన్ వాళ్ళకి మెయిన్ మనకి ఏంటంటే స్వెట్ ఎక్కువ వస్తూ ఉంటుంది. ఆ స్వెట్ ఎక్కువ వచ్చినప్పుడు ఏంటంటే ఇది మనకి ఆయిల్ ఫ్రీ చేస్తుంది అనమాట. అలా ఓన్లీ డేకి వచ్చేసి మార్నింగ్ ఫేస్ వాష్ చేయాలి, బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ యూజ్ చేయాలి, అలాగే ఎస్పీఎఫ్ యూజ్ చేయాలి, అలా కాంపాక్ట్ పౌడర్. నైట్ కూడా సేమ్ ఇదే విధంగా చేయాలి. ఒకవేళ ఆఫ్టర్నూన్ మనం మధ్యాహ్నం బయటికి ఎక్కడికన్నా వెళ్లాల్సి వస్తే మన స్కిన్ వచ్చేసి డల్ గా ఉన్నా, ఆయిలీగా ఉన్నా, ఇంకొకసారి ఫేస్ వాష్ చేసేసుకొని మళ్ళీ క్రీమ్ రాసేసుకోవచ్చు. కానీ ఓన్లీ 3 times ఆర్ 2 times యూజ్ చేయాలి, ఎక్కువ యూజ్ చేయకూడదు. ఎందుకంటే ఇది ట్రీట్మెంట్ బేసిక్ ప్రోడక్ట్. మినిమం ఇది ఒక కోర్స్ లాగా వాడాలన్నమాట. 3 months కానీ ఆ 6 months కంటిన్యూ చేయాలి. లేదు ఇది ఏంటంటే 10 days నాకు రిజల్ట్ రావాలి, 1 week లో రిజల్ట్ రావాలంటే రాదు. అంటే నేను ఫస్ట్ చెప్తున్నా, ట్రీట్మెంట్ బేసిక్ ప్రోడక్ట్ ఏదైనా మనకి స్కిన్ మీద 3 layers ఉంటుంది. ఆ 3 layers లోపలికి వెళ్ళి సెల్స్ అనేది యాక్టివేట్ చేయాలంటే మనకి టైం పడుతుంది కాబట్టి మనం మినిమం 6 months అన్నా యూజ్ చేయాలి. అప్పుడే మనకి రిజల్ట్ కూడా అలాగే వస్తుంది. ఓకేనా? ఫస్ట్ స్కిన్ ప్రాబ్లమ్ సొల్యూషన్. నెక్స్ట్ ఏంటంటే ఇంకొకటి కూడా చెప్తున్నా, మన బ్రైట్నింగ్ క్రీమ్ వాడేటప్పుడు స్కిన్ బ్లాక్ అవుతుంది, మినిమం 1 month బ్లాక్ అవుతుంది. మనం బ్లాక్ అయిపోయామని చెప్పేసి ప్రొడక్ట్ పక్కకు వేయొద్దు, కంటిన్యూ చేయండి. కంటిన్యూ చేసి మనం బ్లాక్ అవుతున్నామంటే మనకి ట్రీట్మెంట్ జరుగుతుంది లోపల 3 layers నుంచి జరుగుతుంది. జరిగే ప్రక్రియలోనే మన ఫేస్ అనేది బ్లాక్ అవుతుంది. ఆ బ్లాక్ అయినప్పుడు ఏంటంటే కొంతమంది భయపడిపోతారు, అదే బ్లాక్ అయిపోతుంది. బ్లాక్ అయిపోతున్నాం అంటే ఏంటంటే మనకి జరుగుతుంది కదా, జరిగినప్పుడు దాని ఇదిలో మనం బ్లాక్ అవుతాం. తర్వాత మన స్కిన్ అనేది మనకు ఆటోమేటిక్ వచ్చేస్తుంది. తర్వాత రిజల్ట్ కూడా అలాగే ఉంటుంది. అదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మన సాల్ట్ వాటర్ కి ప్రొడక్ట్ రిజల్ట్ రాదు. ఇది కూడా చెప్తున్నాను. సాల్ట్ వాటర్ అనేది ఫేస్ మీద యూజ్ చేసి ప్రొడక్ట్ యూజ్ చేయొద్దు. మీరు మినరల్ వాటరే వాడుకుంటారో, గోదావరి వాటరే వాడుకుంటారో, మీరు ఏ వాటర్ అయితే తాగుతారో అదే వాటర్ యూజ్ చేసుకుంటే రిజల్ట్ ఇంకా త్వరగా వస్తుంది. ఇంకొకటి నెక్స్ట్ చెప్తాను. ఇంకొకటి, ఫేస్ కి అసలు సోప్ అనేది అప్లై చేయకూడదు. ఎందుకంటే బాడీ స్కిన్ రఫ్ గా ఉంటది, ఫేస్ స్కిన్ వచ్చి స్మూత్ గా సెన్సిటివ్ గా ఉంటది. కాబట్టి సోప్ అనేది యూజ్ అసలు చేయొద్దు, ఫేస్ వాష్ యూజ్ చేయాలి. మన ప్రోడక్ట్ ట్రీట్మెంట్ బేసిక్ ప్రోడక్ట్ కాబట్టి ఫేస్ అనేది ఫస్ట్ ఇందాక చెప్పాను బ్లాక్ అవుతుందనేసి, అలా అన్నమాట. బ్లాక్ అవుతుందిగా, ఇప్పుడు బ్లాక్ అవుతుంది కాబట్టి మనం భయపడుతున్నాం ఎక్కువ. చాలా మంది అసలు పక్కన పడేస్తున్నారు ప్రొడక్ట్స్ అనేది. వాడితేనే కదా మనకు తెలిసేది రిజల్ట్. అలాగే ఇంకొకటి ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఇంకొకటి, కొంతమంది ఏంటంటే ఇది బ్రైట్నింగ్ క్రీమ్ కాస్ట్ ఎక్కువ అంటారు. యాక్చువల్లీ మన స్కిన్ పర్మనెంట్ కాస్ట్ ఎక్కువ, దాని రిజల్ట్ కూడా అలాగే ఉంటుంది. ఇప్పుడు మంగు మచ్చలు వచ్చినాయి, మన బయట ఎన్నో ప్రొడక్ట్స్ వాడి ఉంటాం, ఆఖరికి స్కిన్ స్పెషలిస్ట్ దగ్గర కూడా వెళ్తాం. ఆయన కొన్ని ఇస్తాడు అనమాట, మీరు ఆ టెస్ట్ చేయించుకోండి, ఈ టెస్ట్ చేయండి. నేను అమౌంట్ పెడుతున్నాం, రిజల్ట్ వచ్చిందా? రాలేదు. ఒక్కసారి ఈ ప్రొడక్ట్ వాడి చూడండి, అది వాడి చూస్తేనే మీకు అర్థమవుతుంది ప్రొడక్ట్ వాల్యూ ఏంటనేది. ఒక్కసారి నేను ఇంకొకటి ఎగ్జాంపుల్ చెప్తా. హోమ్ కేర్ వాడుతున్నారు మీరు, హోమ్ కేర్ లో ఏమేమి వాడతారు నేను కొన్ని చెప్తున్నాను. డిష్ వాష్ కానీ, ఫ్లోర్ క్లీనర్ కానీ, అల్ట్రా గార్డ్ కానీ, అల్ట్రా వాష్, ఇవన్నీ 1 month పైనే వస్తాయి. అలాగే హెల్త్ ప్రొడక్ట్స్ వాడతారు అందరూ. హెల్త్ ప్రొడక్ట్స్ కూడా మినిమం 1 month వస్తుంది. అప్పుడు ఈ మధ్యలో ఒకసారి బ్యూటీ ప్రొడక్ట్స్ కూడా టచ్ చేయండి. ఈ టచ్ చేశారనుకోండి ఈజీగా మనకి సిఎన్సి కూడా అయిపోతుంది. ఈ ప్రొడక్ట్స్ ఏంటి, మినిమం ఇది కూడా అంతే. ఫేస్ వాష్ వచ్చేసి 1 month వస్తుంది, బ్రైట్నింగ్ క్రీమ్ వచ్చేసి 3 or 4 months వస్తుంది. నాకైతే 4 months వస్తుంది. అలాగే SPF 40+ వచ్చేసి 3 months వస్తుంది. కాంపాక్ట్ పౌడర్ కూడా సేమ్ అంతే వస్తుంది. ఈ ప్రొడక్ట్ ఉంటాయి కాబట్టి మళ్ళీ మీరు నెక్స్ట్ మంత్ లో హోమ్ ప్రొడక్ట్స్ కానీ, హెల్త్ ప్రొడక్ట్స్ కానీ తీసుకొని యూజ్ చేసుకోవచ్చు. అలా ఏంటంటే సిఎన్సి కూడా ఉపయోగపడుతుంది అనమాట. ఇప్పుడు అసలు బ్రైట్నింగ్ క్రీమ్ కాస్ట్ ఎంతో, అది డీప్ ప్రైస్ ఎంతో నేను చెప్తాను. బ్రైట్నింగ్ క్రీమ్ ఏంటంటే ఎలా యూజ్ చేయాలంటే జస్ట్ లిటిల్ బిట్ క్వాలిటీ తీసుకోవాలి. మనకి ఎక్కువగా మాయిశ్చరైజర్ ఉంటుంది మన బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ లో, కొంచెమే తీసుకోవాలి. కొంచెమే తీసేసుకొని డాట్స్ గా పెట్టేసుకొని అప్లై చేసుకోవాలి ఫేస్ కి. బ్రైట్నింగ్ క్రీమ్ వచ్చేసి MRP వచ్చేసి 2500.
అలాగే డిపి వచ్చేసి 2200, పివి వచ్చేసి 71 పివి అన్నమాట. అలాగే నెక్స్ట్ డీప్ క్లెన్సింగ్ ఆయిల్ వచ్చి ఎంఆర్పి వచ్చేసి 1400, డిపి వచ్చి 1200, దీనికి పివి వచ్చేసి 40 పివి. అలాగే నెక్స్ట్ సన్ స్క్రీన్ 40+ వచ్చే ఎంపీ వచ్చి 510, డిపి వచ్చేసి 435, పివి వచ్చి 14.50. పెరల్ కాంపాక్ట్ పౌడర్ కూడా 007, ఎంఆర్పి వచ్చేసి 575, డిపి వచ్చేసి 490, పివి వచ్చేసి 16.33. ఎవరికైనా మంగు మచ్చలకి ఈ కిట్ ఇచ్చేసేయచ్చు. ఇది ఇచ్చేసాక ఏంటంటే ఇంకొకటి, అసలు బ్రైట్నింగ్ క్రీమ్ ఎంత కాస్ట్ ఉంది అని మనం ఆలోచిస్తా ఉంటాం. అసలు బ్రైట్నింగ్ క్రీమ్ మనకి 3 months వస్తుంది కదా, 2200 డివైడ్ 3 months 90, డివైడ్ చేసి చూడండి 24 వస్తుంది. 24 అంటే మార్నింగ్ 12 రూపీస్, నైట్ 12 రూపీస్. మనం 12 రూపీస్ పెట్టి బయట మనము చెప్తున్న స్నాక్స్ గానీ అవన్నీ ఇవన్నీ అంతకు మించి కొనుక్కోవట్లేదా, వాడుకోవట్లేదా? అలాగే ఇది కూడా అంతే. నెక్స్ట్ ఇంకొకటి కూడా చెప్తా ఎగ్జాంపుల్. 4 months కూడా 2200 డివైడ్ 120 days వేసుకోండి, 18 రూపీస్ పడుతుంది. 18 రూపీస్ అంటే మార్నింగ్ మన డే టైం రాసుకునే క్రీమ్ వచ్చేసి 9 రూపీస్, నైట్ టైం రాసి వచ్చేటప్పుడు 9 రూపీస్. మనం అందుకని ఎక్కువ ఖర్చు పెట్టట్లేదా? ఒకసారి క్యాల్కులేట్ చేసుకొని మీకు అసలు ప్రొడక్ట్ వాడండి. ఫస్ట్ వాడితేనే కదా రిజల్ట్ అనేది తెలుస్తుంది. అది సెక్షన్ వచ్చేసి ఇదన్నమాట. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను ఒకసారి అడగండి. రిజల్ట్ వచ్చిన వాళ్ళే ఫార్ములా 9 వాడారు చూడండి, యాక్నీ అండ్ డార్క్ స్పాట్స్ కు వాడారు. సరే ఒకసారి జూమ్ చేస్తారా, ఏమేమి వాడారు అనేది కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఓకే సార్, ఓకే. స్కిన్ ఓకే సార్, ఓకే. స్కిన్ ఫార్ములా 9 వచ్చే డీప్ క్లెన్సింగ్ ఆయిల్, బ్రైట్నింగ్ ట్రీట్మెంట్, బీబీ క్రీమ్, హెయిర్ అండ్ నెయిల్ క్యాప్సిల్స్. నెక్స్ట్ సార్ ఇంకొకళ్ళు, ఇది యాక్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి. నెక్స్ట్ వచ్చేసి తనకి పిగ్మెంటేషన్ చూడండి, తను కూడా ఏం యూజ్ చేశారు, డీప్ క్లెన్సింగ్ ఆయిల్, బ్రైట్నింగ్ ట్రీట్మెంట్, ఆషుర్ల నేచురల్ సన్ స్క్రీన్, ఆమ్లా, అలవీరా, గ్యానోడర్మా. ఇంకొకటి కూడా మన హెల్త్ సప్లిమెంట్స్ కూడా యూజ్ చేయొచ్చు. పిగ్మెంటేషన్ ఎక్కువ ఉన్న వాళ్ళు గ్యానోడర్మా యూజ్ చేయొచ్చు, టాక్స్ క్లీన్ యూజ్ చేయొచ్చు, అలవీరా యూజ్ చేయొచ్చు, ఆమ్లా యూజ్ చేయొచ్చు. ఇది గ్యానోడర్మా ఏంటంటే మనకి ఎర్ర పుట్టగొడుగు నుంచి తయారు చేస్తారనమాట. అది ఏం చేస్తంటే మన బాడీలో ఏ మూలకన్నా వెళ్ళి స్కాన్ చేస్తా అనమాట. స్కాన్ చేసి మనకి ఏదైతే మంగు మచ్చలు ఉన్నాయో దాన్ని త్వరగా క్లీన్ చేయడానికి ఉపయోగపడుతుంది గ్యానోడర్మా. అలాగే టాక్స్ క్లీన్ మన పేరులోనే ఉంది, టాక్స్ క్లీన్ అని. అదేంటంటే లోపల ఉన్న టాక్స్ అది ఉంటాయి కదా, డీటాక్స్ టాక్సెస్ అని, ఆ టాక్సిస్ ని కూడా బయటికి పంపించేసి మనకి ఫేస్ ని ఇంకా త్వరగా మనకి రిజల్ట్ వస్తుంది అనమాట. అలవీరా ఎందుకంటే ఈ క్యాప్సిల్స్ వేసుకోవడం వల్ల గ్యాస్ ఫామ్ అయితే అలవీరా యూజ్ చేస్తాం. అలాగే ఆమ్లా ఏంటంటే ఇది వాడుతుండగా కొంచెం హీట్ వస్తుంది, ఆ హీట్ కి మనం ఆమ్లా యూజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ పిక్చర్ సార్. నెక్స్ట్ తను కూడా పిగ్మెంటేషన్ కి యూజ్ చేశారు. డీప్ క్లెన్సింగ్ ఆయిల్ వచ్చి, బ్రైట్నింగ్ క్రీమ్ వచ్చేసి యూత్ ఎలెక్సర్. ఈవిడికి ఏంటంటే స్కిన్ మీద ముడతలు ఉన్నాయి అనమాట, దానికి వచ్చేసి తను యూత్ ఎలెక్సర్ వాడారనమాట. అలాగే SPF 40+ యూజ్ చేశారనమాట. అది లేదు తను ఇంకొక ఆవిడ, తను వచ్చేసి ఈ అమ్మాయి వచ్చేసి ఏంటంటే పింపుల్స్ వాడింది. పింపుల్ కి డీప్ క్లెన్సింగ్ ఆయిల్ ఫేస్ వాష్ యూజ్ చేసింది, బ్లెమిష్ జెల్ యూజ్ చేసింది. ఆ పింపుల్స్ తగ్గాక మచ్చలు పడతాయి అనమాట, దానికి బ్రైట్నింగ్ క్రీమ్ యూజ్ చేసింది అనమాట. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నన్ను ఒకసారి. తర్వాత ఈమె సీరియల్లో తెలుసు కదా భావన గారు, తను కూడా మన వెస్టేజ్ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తున్నారు. ఏమి యూజ్ చేస్తున్నారంటే మడ్ మాస్క్ ఒకటి, సి జెల్ క్రీమ్, నైట్ యూజ్ చేసే క్రీమ్ యూజ్ చేస్తున్నారు. తను ఆల్మోస్ట్ ఆ బాటిల్ అంతా వాడేసింది. ఇప్పుడు సీరియల్స్ లో వాళ్ళే యూజ్ చేయక మనం యూజ్ చేయలేమా మన ప్రొడక్ట్స్?
మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను ఇంకా అడగండి సార్, నేను చెప్తాను, మీకు క్లారిటీ ఇస్తాను లీడర్స్. ఏదైనా ప్రోడక్ట్ నమ్మి యూజ్ చేయండి.